కింద నాట్యం వేసుకుంటా పోతానవా అంటే దాని అర్థం వీళ్ళు నువ్వు అన్నావు ఇందాక మీరు అన్నారు తిక్కోడు కాదు అమ్మవారు మా రోగాలన్నిటినీ తొక్కి పడేస్తుంది నాట్యంతో తొక్కుతాంది. నమ్మినోళ్ళకి అంతా నువ్వే నమ్మనోళ్ళకి కర్మ అంతే. మా నాన్న 3 సంవత్సరాలు బెంగళూరు హాస్పిటల్లో తిరిగినాడు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినాము. మా దగ్గర ఏమీ లేదు, ఉన్నది ఏదో ఖర్చు పెట్టుకుని మనిషిని బతికించుకున్నాం. మళ్ళీ ఆసుపత్రికి పిలుచుకోవాల్సిందే. నెలకి 8,000 10,000 ఖర్చులకి పోతాను. నువ్వు నీ దగ్గరికి ఒక్కసారి వచ్చింది, ఆయన ఒక్కసారి వచ్చినాడు. వచ్చి నీ దగ్గరకు వచ్చినాడు, ఏమి నిమ్మకాయ ఒకటి ఇచ్చినావు అంతే. వేపాకు నిమ్మకాయ పొద్దున్నే తాగమన్నావు. ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది, హాస్పిటల్ లేదు, ఏం లేదు, మనిషి నిండుగా ఉన్నాడు. నాకు జరిగింది. నాకు అసలు జగన్మాత నిన్ను కొట్టేది కాదు, నువ్వు ఇచ్చిన మాట దాంట్లో అంతే. చెప్పిందంటే నీతో అవుతుంది. ఎంత మంది దేవుళ్ళకి తిరిగినా నాకు రాని ఉద్యోగము నీ దగ్గరకు వస్తేనే నాకు వచ్చింది. అది గవర్నమెంటా ప్రైవేటా నాకు వద్దు, ఏమీ లేని పరిస్థితుల్లో నువ్వు నాకు ఇచ్చినావు. నాకు ఫస్ట్ జీతం నీకే చెల్లించినా. ఇప్పుడు కూడా నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, అది అటో ఇటో ఉంది. ఏదైనా ఏ దేవునితో అందరు వేరే చోటికి పోండి అన్నారు, వద్దు నువ్వు చేస్తావు. నాకు నా వరకు అది వచ్చిందంటే అది నాకు ఇస్తావు అనే నమ్మకం నాకు. ఒక్కరిని ఆశీర్వదించాను నువ్వు మనస్ఫూర్తిగా. ఆ రోగాలు గాని మా సమస్యలు మా కష్టాలన్నీ కూడా తొక్కి పారేస్తున్నాం. కాదు అయితే క్యాన్స్ 30 లక్షలు మన డాక్టర్ నేను డాక్టర్ కంటే పెద్ద ఆ డాక్టర్ కి డాక్టర్ ఉద్యోగం వచ్చిందే నీ వల్ల. ఆ డాక్టర్ చదివి డాక్టర్ ఉద్యోగం వచ్చిందంటే అమ్మని చూడగలిగినాడంటే నువ్వే కదా. నువ్వు లేకపోతే అయిపోక ఆ ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అందరూ నువ్వు సృష్టించిన వాళ్ళే. అందరూ నువ్వు సృష్టించిన వాళ్ళే. నీ మాట దాటి నేను పోను. సరే అవ్వ వేస్తాను. సరే సరే అవ్వ, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అంతే. నువ్వు నా వెనకాల ఉంటానంటే నేను ఎక్కడికైనా పెట్టుకోద్దు. తల్లికి న్యాయం బిడ్డ న్యాయం, నీకేమై నాకే డబ్బులు కావాల్సి అంతా ఇస్తాను కానీ అందరికి పంచిపెట్టాం. నాలాగా ఎవరికి ఏమేం లేదో పంచిపెట్టు. మేము మనుషులం, మాకన్నా స్వార్థం ఉంటుంది. ఈ డబ్బు నేను వాడుకోలేదు, నీకు స్వార్థం ఉండదు. లేని ప్రతి ఒక్కరికి అదే అంటున్నా. నేను మొత్తం ఇస్తాను నీకు. నేను లేని దాన్నే నాకు ఎంతవరకు నాకు ఎంత ఇయర్లో నువ్వు నాకు అందించి మొత్తం నువ్వు ఎవరెవరికి లేరో నీ దగ్గర దేహి అని వచ్చిన ప్రతి ఒక్కరికి నువ్వు పంచిపెట్టావా? నీతోనే అవుతుంది. ఎందుకంటే మేము మనుషులు, మాకన్నా స్వార్థం ఉంటుంది. నీ దగ్గర నుంచి స్వార్థం ఉండదు, నీ దగ్గర నుంచి లేదు. హైదరాబాద్ నుంచి కూడా నేను 4-5 మందిని పంపించాను తెలుసా నీ దగ్గర.